ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, బీజ మంత్రాలు, స్విచ్ బోర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక అద్భుతమైన బ్రహ్మయోగ సంఖ్య గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఇది ఎందుకు ఉపయోగిస్తాము? ఎలా ఉపయోగించాలి? ఎందుకోసం మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, మనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాం. ఏ పరిస్థితులైనా కావచ్చు. మనకు అవసరానికి మన చేతికి ఆ డబ్బు అందకపోవచ్చు. మనకు కావాల్సిన డబ్బు ఏదైనా మన ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా, హాస్పిటల్లో ఉన్న మన ఇంట్లో వ్యక్తులు కానివ్వండి, మన పిల్లలు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ అమౌంట్ అనేది ఆ సమయానికి మనకు చేరాలి. టెన్షన్ పడుతూ ఉంటాం. ఇంకా 4 రోజులుంది, అమౌంట్ అనేది మనకు చేరలేదు. అది చేరితేనే మనకు మనం ఆ మనిషిని బ్రతికించుకోగలం అన్న సమయంలో కానివ్వండి. లేదు అంటే కూడా ఒక ఫీజు కట్టాలన్న టైం మించిపోతుంది. ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వాలి. మనకు ఆ ఫీజు అనేది సమయానికి ఆ ఫీజు డబ్బులనేటివి మనకు అందుబడికి కాకపోవటం. అంటే మన చేతికి అందకపోవటం. ఇవ్వాల్సిన వాళ్ళు గబక్కన ఇవ్వకపోవటం. అలా ఏదైనా కోరిక కావచ్చు. వేరే వాళ్ళు అప్పుల వాళ్ళు వచ్చి మన గొంతు మీద కత్తి పెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ అమౌంట్ అనేది మన చేతికి రావాలి. నాకు రావాల్సిన అమౌంట్ అనేది వేరే వాళ్ళు ఇవ్వాలి. అది ఇస్తే వీళ్ళకి మనం ఇచ్చేయొచ్చు. కానీ వాళ్ళు మనకు టయానికి ఇవ్వట్లేదు. కానీ వాళ్ళకి మాత్రం మనం రేపు 2 రోజుల్లో ఇస్తాము అనే మాట ఇచ్చేసుంటాం. అలాంటి అవసరాలన్నింటినీ కూడా అలాంటి టెన్షన్స్ నుంచి మనం బయటపడగలిగి రావాల్సిన అమౌంట్ అనేది మనకు చేతికి వచ్చేటట్లుగా మనం చేసుకోగలిగే ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట ఇది. బ్రహ్మయోగ సంఖ్య అనొచ్చు, బ్రహ్మయోగ మంత్రం అని కూడా అనొచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ బ్రహ్మ మన తలరాతల్ని ఇలానే రాసి ఉంచాడేమో, దాన్ని మనం తిరగ రాసుకోలేమా, దాన్ని మనం మార్చుకోలేమా అనే ఒక అయోమయ స్థితి, దిక్కుతోచన పరిస్థితి అనేది కూడా మనకి ఏర్పడుతూ ఉంది. అలాంటప్పుడు గనక ఇప్పుడు చెప్పబోయే ఈ బ్రహ్మయోగ సంఖ్యను మనం ఉపయోగించినట్లయితే, అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అంటే, దీన్ని మనం ఒక పేపర్ అనేది తీసుకోవాలి. ఆ పేపర్ మీద ఒక 12 సార్లు రాయగలిగితే చాలండి. అది మీరు చెప్పుకున్న దాన్ని ఒక పేపర్ మీద రాయగలిగినా కూడా కరెక్ట్‌గా 24 గంటల్లో మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా డామ్ షూర్‌గా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగిన విషయం. ఇది ప్రూవ్ అయినటువంటి విషయం. కాబట్టి మా ఫ్రెండ్‌కి ఇది జరిగింది. ఆ అమ్మాయి తెలుసుకొని, ఆ అమ్మాయికి తెలిసిన విషయాన్ని నాతో షేర్ చేసింది కాబట్టే మీతో నేను చెప్పగలుగుతున్నాను. నేనైతే ట్రై చేయలేదండి. నేను కూడా ట్రై చేస్తాను. కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇది మీతో షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అయితే వాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి బలవంతము, అలాగే తప్పనేది లేదు. దీంట్లో మనం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనకు నచ్చింది, మనకు యూజ్ అయింది అనుకుంటేనే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి అనేది ఎవరో ఒకరికి ఉండే ఉంటుంది. దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేస్తాడో, ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు అంటాం కదా! ఆ విధంగా ఏ పరిహారం చేసినా, ఏ మంత్రం చెప్పినా, ఎలాంటి పూజ చేసినా కూడా మనకు యూజ్ అవుతుంది, మనకు ఉపయోగపడుతుంది, మనకు మంచి జరుగుతుంది అని మాత్రమే ట్రై చేస్తాం. అదే విధంగా దీన్ని కూడా ట్రై చేసి చూడండి. దీనికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. అది ఖచ్చితంగా పాటించాల్సిందే. అలా పాటించినప్పుడు మనకు యూనివర్స్‌లో ఏ తలుపనేది మనకు ఓపెన్ అవుతుందో తెలీదు. మన అదృష్టం ఏ విధంగా పరీక్షించుకుంటామో అనేది మనకే తెలియకుండా జరుగుతుందనమాట. మనకు ఏ కోరిక తలుపైనా కావచ్చు. మీ అమ్మాయి పెళ్లి విషయం గురించి మీరు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారా? లేదంటే మీరు అప్పు విషయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావా? మీ అబ్బాయి గురించి మీరు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారా? అలా మీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ఏ డోర్ అయినా కూడా మీకు ఓపెన్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని కొంచెం మనం నియమ నిష్టలతో చేయాలి. అది చేయవలసింది ఎలాగంటే,
ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేయగలగాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ప్రతిరోజు అంటే ఎన్నో రోజులు చేయక్కర్లేదండి. మీ కోరిక తీరేంత వరకు. దాన్ని మనం ఉదయం 3:35 నుంచి బ్రహ్మ ముహూర్తం అంటే అదే కదా! 3:35 నుంచి 4:35 లోపల చేయాలి. అలా లేచినప్పుడు ఏంటంటే మీరు స్నానమే చేయక్కర్లేదు. మీరు నైట్ నీట్‌గా ఉన్నారు అంటే భార్యాభర్తల విషయంలో నీట్‌గా ఉన్నారు అనుకుంటే చేయొచ్చు. అలాగే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు. పీరియడ్స్ లేకుండా ఉండి మీరు నీట్‌గా ఉన్నారు అనుకుంటే గనక కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడిగేసుకొని ఆ టైంలో కూర్చొని ఒక పేపర్ అనేది తీసుకోండి. ఇప్పుడు చూపించబోయేటువంటి ఈ బ్రహ్మయోగ సంఖ్యని ఒక 12 సార్లు అనేది రాయండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసిన 24 గంటల్లో మీకు రిజల్ట్ రావచ్చు. లేదంటే ఒక 2 డేస్ కూడా పట్టొచ్చు. 3 డేస్ కూడా పట్టొచ్చు. మీ కోరికను బేస్ చేసుకొని ఉంటుంది. కోరిక పెద్దదైతే గనక కొంచెం లేట్ అవ్వచ్చు. లేదు అంటే మీకు త్వరగానే జరిగిపోవచ్చు. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. దీంట్లో మనం ఎలాంటి ఖర్చు, టైము వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. బ్రహ్మ ముహూర్తంలో మనం చేస్తే గనక యూనివర్స్ అనేది ఎప్పుడూ ఆహ్, కోటి దేవతలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో బ్రహ్మ ముహూర్తం అనేది మనకు అంత ఫలింపజేసే ముహూర్తం అన్నమాట. కాబట్టి యూనివర్స్ కూడా మనం ఏదైనా పాజిటివ్‌గా మనం అందించే ఓట్స్‌ని మనకు ఖచ్చితంగా తిరిగి పాజిటివ్‌గా జరిగేలా చేస్తుంది. ఆ బ్రహ్మయోగ సంఖ్య ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఆ స్క్రీన్ మీద ఇచ్చిన ఆ బ్రహ్మయోగ సంఖ్యని ఒక 12 సార్లు మీరు ఒక పేపర్‌లో అనేది రాయండి. అలా రాసేసిన ఈ పేపర్‌ని దేవుడి గదిలో పెట్టేయండి. మీ ఇష్టం. అమ్మవారి ఫోటోకైనా, స్వామివారి ఫోటో ముందని ఎక్కడైనా సరే దేవుడి గదిలో ఆ పేపర్ అనేది అలానే ఉంచేయండి. మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్‌ని తీసుకెళ్ళి మీరు దేవుడి హుండీలో కావచ్చు, లేదంటే ఏదన్నా గుడిలో చెట్టు కింద కావచ్చు, దేవుడి సమక్షంలోనే, దేవుడి గుడిలోనే దాన్ని దేవుడి ప్రాంగణంలోనే ఆ పేపర్ అనేది వదిలేయండి. ఎక్కడా కూడా తొక్కే విధంగా వేయొద్దు. మంత్రం ఏంటి అనేది చూడండి. హరణ్యే నమః 975. దీన్ని ఇలా దగ్గరగానే రాసుకోండి. నేను ఎలా అయితే రాస్తున్నానో అదే విధంగా రాసుకోండి. నెంబర్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా రాయొద్దు. ఈ సంఖ్యని అంటే ఈ బ్రహ్మయోగ సంఖ్య అనేది చాలా చాలా పవర్‌ఫుల్ అయిందండి. దీన్ని గనక మీరు ఈ విధంగా ట్రై చేసి ఒక 12 సార్లు గనక ఆ పేపర్ నిండా కూడా రాసుకొని మనసులో మీ సంకల్పాన్ని అనుకోండి. మీకు డబ్బు విషయంలోనా, లేదంటే ఇంకేదైనా కోరిక, మీ అమ్మాయి పెళ్ళి, అబ్బాయి చదువు, ఇంటర్వ్యూ జరిగి మీరు ఆ జాబ్ కోసం ఎదురు చూస్తున్నా సరే, ఎలాంటి కోరికైనా కూడా మనం వారాహి అమ్మవారి కాడ ఎలాంటి కోరికలైతే మనం మన కన్న తల్లిని ఎలా అయితే అడుగుతామో, మనం యూనివర్స్‌ని కూడా ఖచ్చితంగా మన మనసులో కోరికని వాయిస్ మనం పెంచుతూ మీరు పైకి చెప్పుకుంటే మా ఈ కోరిక జరిగింది, మా ఈ కోరిక జరగబోతుంది, అలా ఏదైనా సరే మీరు పాజిటివ్‌గా యూనివర్స్‌ని అడగండి. ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఒక్కసారి ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్ పొందిన వారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది అండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహి మాత.